ఓట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారియే కనిపిస్తూ ఉంటే ఈ ఓట్లు వరద కారణంగా ఈ ఓట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన 60 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు ఎత్తి చూపిస్తారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబును, అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు అవుతా ఉందయ్యా. 3-4 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది. 3-4 నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు, ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు. అలాంటిది మీరు వక్రభాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు, ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక, ఏనాడు ఆంధ్రజ్యోతి, ఏనాడు TV5 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా మోస్తున్నారో చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది. ఏమొచ్చింది? రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట. రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయి ఈనాడులో ఈరోజు కింద పాటలో ఫ్రంట్ పేజీలో స్టోరీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట. ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతులు పూర్తి చేయిస్తున్నారంట. ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మారాస్తున్నారనంటే వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి. వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్, 1599 వెదర్ స్టేషన్స్, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. 2014 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో 450 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంథెన్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో 42 సెంటీమీటర్లు, పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో 30 సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చెప్పగలిగినారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు 60 మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు, ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయట, మా హయాంలోనే చెడిపోయాయట, మేము పట్టించుకోలేదట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట, ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు. నిజంగా సిగ్గుండాలి రామోజీరావు ఈనాడు దినపత్రికకు రాయడానికి. ఇంతగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయపడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎంత దారుణంగా ఉంది వీళ్ళ పాలన అంటే, నిన్న పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన, మా ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు, పెదకూరుపాడు ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల, వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు, ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి, ఒక ఎక్స్ఎమ్మెల్యే కారును అడ్డగించి
ఆ కారును పగలగొడతారు. తాను వరద బాధితులను చూడకూడదట, వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట. నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఎవరు కూడా పోకూడదు, ఇలా ఎవరు కూడా చూడకూడదు, ఇలా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబు, ఇవన్నీ తాత్కాలికమే. నష్టం జరిగింది ప్రజలకు, కష్టం వచ్చింది ప్రజలకు, దెబ్బ తగిలింది ప్రజలకు, నొప్పి కలిగేది ప్రజలకు. ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. యాడ్ చేసుకుంటూ పోయి శిశుపాలని పాపాల మాదిరిగా మీ 100 తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు. మీరు భూస్థాపితమైపోయే రోజులు కూడా త్వరలోనే వస్తూ ఉన్నాయి. మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక్కడ నుంచి సామిరెడ్డి అని ఇదే పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన మరో నాయకుడు సామిరెడ్డి విషయంలో పరామర్శించడానికి పోతా ఉన్నా. తాను గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన వ్యక్తిని కారు అడ్డగించి, కారు ఆపి తన కాళ్ళు తన చేతులు రెండు కూడా రాడ్లతో కొట్టి చనిపోయాడు అని చెప్పి తనను వదిలేసి వెళ్ళిపోయిన ఘటనలో తనను పరామర్శించడానికి పోతా ఉన్నా. నిజంగా ఏం జరుగుతూ ఉంది? టాపిక్లన్నీ కూడా ఎవరు కూడా జెండా పట్టుకోకూడదు, ప్రజలెవరు నిలదీయకూడదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికలప్పుడు సూపర్ 6 అంటూ, సూపర్ 7 అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు అబద్ధాలు చెప్పాడు. ఆ అబద్ధాలన్నీ ఇవాళ మోసమయ్యాయి. మోసంలో నుంచి ప్రజలు ఈరోజు ఆ మోసం నుంచి ప్రజలు కోపంతో ఈరోజు బయటికి రోడ్ల మీదకి రాకూడదు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్ల మీదకి ప్రజలకు మద్దతు తెలుపుతూ రాకూడదు అని ఈ మాదిరిగా ఒక దుర్మార్గపు అగాత్యాల పాలన చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, దాదాపుగా 3.5 నెలలు దాటుతా ఉంది. ఏమైనా మీ సూపర్ 6లను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ సూపర్ 7లను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ముబడి ఉండేది, రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అందుండేది. రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి? ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడన్నా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ కనీసం వీళ్ళంతా కానీ ఆ గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా, అందరి వచ్చినాయా, అన్ని ఊర్లు నమోదైనాయా అని చెప్పి చూసే కార్యక్రమం కనీసం జరుగుతూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి. గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. రాని వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోండి అని అడిగే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది. ఈరోజు గవర్నెన్స్లో రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ లేదు, రైతులకు ఈ క్రాప్ లేదు. ఇలాంటి కెలామిటీ వస్తే, ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదు. ఈరోజు నిజంగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే జనవరి నుంచి